పేరు మాధవి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. హ్మ్. నా ఏజ్ 39. నేను లెవెల్ 4లో నేర్చుకుందేంటంటే, మెయిన్ ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నాను. ట్రేడింగ్, ట్రేడింగ్ అంటే షేర్ మార్కెటింగ్. ఇంట్రాడే డైలీ చేస్తున్నాను ప్రెజెంట్. హ్మ్. దాంట్లో ఇదివరకేంటంటే మా హస్బెండ్ ఏదో నేర్పిచ్చారు. ఏదో గుడ్డిగా ఏదో నేర్చేసుకున్నాను. కానీ ఇప్పుడు జస్ట్ ఈ లెవెల్ 4 చేసిన తర్వాత, లేదు ఇట్లా చేస్తుంటే చాలా మిస్టేక్స్ అవుతున్నాయి. అంతకుముందు లెవెల్ 3 దాకా ఏదో చేశాను గానీ, ఎక్కడ ఎలా తీసుకోవాలి? ఏ పాయింట్‌లో తీసుకుంటే ఎలా వస్తుంది? అనేది కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఆహ్, రాముడు ఎట్లైనా చూపించు, అసలెలా కనెక్ట్ చేయాలి? ఈ థ్రెడ్ మనం కనెక్ట్ కరెక్ట్ అయిన పాత్‌లో కనెక్ట్ చెయ్యి అని ఆయన్నడిగాను. రామా అని. ఆయన యూట్యూబ్‌లో ఒక ఒకాయన చెప్పింది ఎక్స్‌ప్లనేషన్ జరిగింది నాకు కనిపిచ్చింది. ఆయన చెప్పిన తర్వాత అంటే అన్ని ట్రేడ్స్ మనం తీసుకోలేం. కొన్ని బెస్ట్ ఉంటాయి గదా! ఆ బెస్ట్‌వి దొరికినియి. ఒక 2 ఆర్ 3 టిప్స్ దొరికినియి. ఆ 2 ఆర్ 3 టిప్స్‌కి నేను రోజుకి $1 సంపాదిస్తే ఎక్కువ. ఒకటి చేస్తే చాలు అని ఆ రాముడికి అనుకున్నాను డెసిషను. ఆ రోజు ఏదో ఒకటి నేను కొత్తగా నేర్చుకుంటానే ఉన్నాను. అలా అడిగాను. అలా కనిపిస్తానే ఉన్నాయి. కొత్త కొత్తవి సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకోవాలి? ఎట్నుంచి ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి? అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఏ లెవెల్‌లో ఏం చేయాలి? ఏంటి అనేది నాకు. అది నా వర్క్‌లో అలా అనిపిచ్చింది. మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు నేను ఇదివరకేంటంటే ఎమోషనల్‌గా బాగా ఫీల్ అయ్యేదాన్ని. నాకే ఇలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇట్లా నాకు ఉన్న సిట్యుయేషన్స్ ఇయన్నీ ఏంటి బాధలు అని తర్వాత ఈ కర్మ అనేది సార్ చెప్పారు. ప్రారబ్ధ, సంచిత, ఆగామ్య ఇవన్నీ తెలుసుకునేసరికి అందరికీ జరిగేవే. మనకి జరుగుతాయి. అంతా రాముడు చూసుకుంటాడు అని డిసైడ్ అయిపోయాను. మళ్ళీ నాకు అర్థమైందేంటంటే ఎక్కడో ఉండడు రాముడు మన గుండెల్లోనే ఉంటాడు. ఆంజనేయ స్వామికి హ్మ్. లోపల ఇట్లా గుండెల్లో రాముడు ఎందుకు ఉండిద్దా అనేది నాకిప్పుడు అర్థమైంది. ఆ రాముడే ఆయన చేత అన్నీ చేయిస్తున్నాడు. అంతా రాముడి వల్లే మనకి ఇది అర్థమవుతుంది. ఇలా ఉంటాము. ఏదొచ్చినా ఆ రాముడే చూసుకుంటాడు అనేది నాకు బాగా అర్థమైంది. ఆ దేవుడిని స్మరించుకుంటూ ఉంటే ఏ బాధ లేదు. వస్తాయి బాధలు. ఆ బాధలు తట్టుకునే శక్తి గూడా ఆయనే ఇస్తాడు. అది నా డెసిషన్. ఇంతే సార్ నాకు. నా డెసిషన్ ఏంటంటే, నాకు వర్క్ పరంగా డెసిషన్ అయిపోయింది. ఆధ్యాత్మికంగా ఎట్లా ఉండాలి, ప్రతి దానికి ఏంటంటే సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు ఎవరికైనా జరిగిందనుకో, అయ్యో! ఇట్లా జరిగిందా? వాళ్ళ బాధ ఎందుకు? ఏంటి? ఇయన్నీ క్వెషన్‌లు అడిగేదాన్ని. ఇప్పుడు జరిగితే జరిగింది. ఇంక జరగకుండా చూసుకోండి అని చెప్తున్నాను. పాపను గూడా మంచిగా డీల్ చేస్తున్నాను. ఎట్లా ఆలోచించాలి, ఏంటి అనేది. ఈ కర్మ అనేది బాగా అర్థమైంది. టైమ్ థ్రెడ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది అర్థమైంది. ఎట్లా వైబ్రేట్ అవుతుంది. మనం ఎలా ఆలోచిస్తే ఎట్లా కనెక్ట్ అవుతాము. ఎవరితో ఎలా కనెక్ట్ అవ్వాలో రాముడినడిగితే ఆయనే చెప్పేస్తాడు. అంతే సార్.
ఓకే. గుడ్.